బీచ్ రోడ్డు, అక్కడ హీరోయిన్ పరిచయం చేయడం. సో అది నాకు సెంటిమెంట్ అయిపోయింది అన్ని ఫిలిమ్స్లో. ఇంకా వైజాగ్ అన్నది నా లైఫ్లో భాగం అయిపోయింది. అలాగే వీళ్ళకి మీరు చూస్తే మన కోర్టు మూవీ, వీళ్ళకి కూడా వైజాగ్ అనేది బాగా కలిసి వచ్చింది. ఆ కోర్టు మూవీలో వైజాగ్ ఒక క్యారెక్టర్ అయిపోయింది మూవీలో. సో బట్ ఈ సినిమా వచ్చిన అందుకనే నేను ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మళ్ళీ నా హోమ్ టౌన్లో పెట్టాలని నా ఉద్దేశం, మీ అందరినీ కలవాలని. ఇక బ్యాండ్ మేడం విషయంకి వస్తే ఇది ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. మీకు గుర్తుంటే చాలా కాలం అయిపోయి ఉంటుంది మనం ఒక బావా మరదల కథ చూసి, చాలా కాలం అయిపోయింది, మేబీ 10 years. ఏది లాస్ట్ ఫిల్మ్ ఏంటి? ఉయ్యాల జంప అలాగా. బట్ ఇందులో ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది, ఒక కొత్త యాంగిల్. నాకు ఎందుకు నచ్చిందంటే నేను మన మీకు తెలుసు సంబవరం నుంచే మన శివ నిర్వాణ తను నాకు నిన్ను కోరి చెప్పినప్పుడు శివ నిర్వాణ తన ఫస్ట్ ఫిల్మ్ అది. నాకు వినంగానే నాకు ఎటువంటి ఫీల్ నాకు వచ్చిందో, అలాగే సతీష్ జవ్వాజ్ తిను కంటెంట్ రైటర్. ఇవి ఎవరి దగ్గర ఆస్టినేటర్నే చేయలేదు, కాకపోతే తను చాలా స్టోరీస్, తను ఒక కాంటెంట్ రైటర్గా టీవీలో చాలా ప్రోగ్రామ్స్కి, షోస్కి, చాలా వాటికి తను పనిచేశాడు. తన బెస్ట్ ఫ్రెండ్ రూమ్మేట్ ఉన్నాడు శివ అని. వీళ్ళిద్దరు కలిసి ఒక స్టోరీ తయారు చేసుకున్నారు. నేను యాక్చువల్లీ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ మంత్. లాస్ట్ 3-4 months నుంచి మేము ఆ పనిలో ఉన్నాం, ఆల్మోస్ట్ 6 months నుంచి. ఎవ్రీ వీక్ ఆయన కలుస్తూ ఏంటి నెక్స్ట్ అని. ఇంత బిజీలో కూడా తన స్టోరీ చెప్పగానే అర్జెంట్ తీయాలనిపించింది. ఇది తీయకపోతే ఎక్కడ పారిపోతాడు అనిపించింది. పారిపోయి అది నడబట్టేసుకుంటాడో మళ్ళీ ఇంకోడు అని ఏమంటారా, ఫస్ట్ కథ వినగానే ఫస్ట్ డబ్బులేండి రా అని చేసి వాళ్ళు తీయండి రా అన్నట్టు. డబ్బులేండి రా, కాగితం కనపడ్డాడు, సంతకం పెట్టాను ఫస్ట్. అంత అట్రాక్ట్ చేసింది. దానికి తోడు వీళ్ళనే మీరు లాస్ట్ ఫిలింలో చూస్తే వీళ్ళిద్దరూ ఒక డిఫరెంట్ క్లాసెస్, అంటే ఒక లోయర్ క్లాస్, అప్పర్ క్లాస్, ఎకనామికల్ డిఫరెన్స్, ఆర్థిక అసమానతలు, ఒక జాబిలి చందు క్యారెక్టర్ కోర్టులో చూశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒకే ఫ్యామిలీలో వేస్తే కొత్తగా ఉంటుంది అనిపించింది. వీళ్ళిద్దరు సేమ్ ఫ్యామిలీ. నాకు తెలిసి మనకి బయట వాళ్ళతో కన్నా మనకి విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. బయట వాళ్ళతో చాలా నిమిషాలు సాల్వ్ చేసుకోవచ్చు, కానీ విత్ ఇన్ ద ఫ్యామిలీలో మనం చెప్పుకోలేని మొహమాటం, వాళ్ళని కన్విన్స్ చేయలేము, ఒక ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మురారి ఒక చిన్న దాంట్లో గాడ్ యాంగిల్ అలా ఉంటుంది, కానీ బట్ ఇది మీకు అలా కాదు. ఒక కుటుంబ నేపథ్యంలో ఒక బావ మరుదులు, వాళ్ళ మధ్యన వచ్చిన ప్రాబ్లం ఏంటి, బికాజ్ ఫ్యామిలీస్ వల్ల వచ్చిన ప్రాబ్లము, వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, వాళ్ళ మధ్యన ఏం జరిగింది, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు అనుకునే ఒక టేక్ ఆఫ్ నుంచి ఇలాగ దూరం అవుతూ చివరికి ఎలా కలిసి వచ్చారు, ఎందుకు దూరం అయ్యారు. ఇట్స్ వెరీ దీంట్లో ఏంటంటే సతీష్ తను కామెడీ చాలా ఇష్టపడతాడు. అంటే నేను ఫస్ట్ ఈ స్టోరీని లైక్ చేయడానికి కారణం ఏంటంటే మీకు తెలిస్తే మీరు చూస్తే వెంకీ అప్పటి నుంచి నా మార్క్ ఆఫ్ కామెడీ ఒకటి ఉంటుంది. వెంకీ కానీ, డి కానీ, రెడీ కానీ, ఇవన్నీ ఎదురుగుడు భాష ఇవన్నీ. అందులో నేను ఎప్పుడు కూడా సిచ్యువేషన్ కామెడీ ఇష్టపడతాను. క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే కామెడీ, సిచ్యువేషన్ నుంచి పుట్టే కామెడీ,
అలాంటి చాలా దగ్గరగా నాకు ఈ సినిమాకి వచ్చేసరికి అలా కాదు. చాలా మీరు ఆల్రెడీ గ్లింప్స్ లో చూస్తుంటే ఫుల్ తిరుతా మాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ రాజమౌళి. ఓకే. అంటే కుటుంబ కథా నేపథ్యంలో అంటే ఫ్యామిలీతో ఎక్కువ కలిసి కరెక్ట్. ఎందుకంటే ఒక బావమర్ది చెప్పు. ఎందుకంటే బావమర్దుల కథ కదా. సో ఈ ఫ్యామిలీ మధ్యలో ఉండే వెరీ కలోక్యల్ గా ఏవైతే ఆ బాండింగ్ ఉంటుందో ఆ బాండింగ్ మధ్య ఎన్ని విభేదాలు కానీ ఏదన్నా వస్తే ఎలా వాయిడ్ క్రియేట్ అవుతుంది, డిస్టర్బెన్సెస్ కానీ ఏమన్నా వస్తాయి, బట్ దాన్ని మళ్ళీ ఎలా అనేదే ఇది ఉంటుంది కథలో. సో యూనో ఒక ప్రాపర్ తెలుగు సినిమా అండి. యాదగిరి అనే క్యారెక్టర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. వీడికి చిన్నప్పటి నుండి ఒక మెలోడీ కానీ మీరు చూసుంటే సినిమా స్టార్టింగ్ నుండి ఉంటుంది. అండ్ వీడు పడుకున్నా నించున్నా ఏం చేస్తున్నా వీడికి మెలోడీగా ఉంటుంది అనమాట. సో ఈ ఈ ఈ లైఫ్ లో వీడు ఎదిగిన తర్వాత పల్లె నా కొడుకులు అందరితో కలిసి ఒక బ్యాండ్ పెట్టుకుంటాడు. సో ఊర్లో ఉంటాడు కాబట్టి దాన్ని మేళం అంటాం. సో దానికోసం ఇది బ్యాండ్ మేళం అనే ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. సో